ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి రామాయణం చేస్తున్నాం, రామకోటి రాసుకుంటున్నాం అనేటటువంటి వాళ్ళకు కాకుండా రాముడు రాజ్య పరిపాలకుడు, యుద్ధ వ్యూహకర్త, సైనికుడు, పోరాట యోధుడు. రాముడు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి మార్గనిర్దేశకత్వం చేసినటువంటి వాడు. అందుకే ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో చిన్న వయసు నుంచే రామాయణ పాఠాలు చెప్పాలి, రాముడి గురించి చెప్పాలి. మన దురదృష్టవశాత్తు భారతదేశం సెక్యులర్ దేశం అయిపోయిన తర్వాత రాముడి గురించి పాఠాలు నేర్చుకునేటటువంటి అవకాశం లేదు. కానీ చైనాలో, జర్మనీలో, విదేశాలలో, చైనాలో అయితే రామాయణం పాఠాలు, మహాభారత పాఠాలు చెప్తున్నారు. మన దురదృష్టవశాత్తు మన స్కూళ్ళల్లో రామాయణ పాఠాలు, మహాభారత పాఠాలు చెప్పట్లేదు. ఒకవేళ చెప్పినా రాముణ్ణి ఒక సర్కిల్ లోపల మాత్రమే ఉంచేసి రాముడు గురించి చాలా తక్కువ విషయాలు చెప్పి రాముడి యొక్క రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది, రాముడి యొక్క సైన్యాల వ్యూహం ఎలా ఉంటుంది, రాముడి యొక్క యుద్ధం ఎలా ఉంటుంది, రాముడు